మనం వెలుగుతూ ఇతరులను వెలిగించేటువంటి స్థితిలో ఉండాలి. నువ్వు వెలగకపోతే, నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు యథార్థంగా లేకపోతే, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, నువ్వు పవిత్రముగా లేకపోతే, నువ్వు ఆధ్యాత్మికంగా లేకపోతే, నీ నడక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ సంభాషణ ఆదర్శవంతంగా లేకపోతే ఇతరులు ఎలాగా వెలిగించబడతారు? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో ఉన్న చీకటి ఎలా తొలగించబడుతుంది? ఇప్పుడు మాట్లాడుతున్నాను. నీ తెలుసు ప్రతి కుటుంబంలో కూడా చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు ఉంటారు. చాలామంది చీకటిలో నడుస్తూ నేను వెలుగులో ఉన్నాను అనే భ్రమలో ఉంటారు. లోకములో బ్రతుకుతూ నేను దేవునిలో ఉన్నానన్న భ్రమలో ఉంటారు. లోకపు ఆలోచనలలో జీవిస్తూ నేను దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నానని అనుకుంటారు. ప్రతి వారు వారి చిత్తానుసారంగా బ్రతుకుతూ నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానని అనుకుంటారు. భ్రమలో ఉన్నారా, నిజంలో ఉన్నారా అంటే ఇందును బట్టి మనకు అర్థమవుతున్న విషయము భ్రమలో ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, మనము వెలుగుతేనే మన కుటుంబంలో ఉన్న చీకటి పోతుంది. ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేనింతే అని నువ్వు అనుకుంటే ఆ కుటుంబంలో చీకటి పోదు. కాక వెలగని నిన్ను కూడా అపవాదిగాడు చీకటిగా మార్చేస్తాడు. వెలగకపోతే, నీ క్రియలు దేవుని నామ మహిమార్థమే లేకపోతే, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే, నువ్వు వెలగటం పక్కన పెట్టు, నువ్వు కూడా ఒకరు చీకటిగా మారిపోతావు అంటే చెప్పడానికి సందేహం లేదు. నరు నీ ఆత్మ, చెప్పండి, నీ ఆత్మ ఎవరు పెట్టారండి? దీపం. దీపం వెలిగిద్దా ఆరిపోదా? దేవుడు వెలిగే దీపాన్ని పెట్టాడు. దీపం వెలుగుతుంది కాబట్టి ఇంకా బతుకున్నావు నువ్వు. స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. మరి బాగా బతికిన అంటే వెలుగుతున్నట్టుగా మరి ఆరిపోతుందని చెప్తానంటే అయ్యారు. దేవుని దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయిన అర్థం, అంటే ఆరిపోయిందని అర్థం. చెప్పండి, మన దీపం లోకం దృష్టిలో వెళ్ళటంగా దేవుని దృష్టిలో వెలగాలి. స్తోత్రం కలుగును గాక. కనుక గమనించండి, మనమందరం దీపాలు వెలిగించుకుందాము గాక. మన వెలుగుతో మన కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించుకొని మన కుటుంబీకులను కూడా వెలుగుమయముగా మార్చుకుందాము గాక. అందుకు మనం నిత్యము వెలగాలి.